తెలంగాణలో రైతు భరోసా సంబరాలు జరుపుకుంటున్నారు. మరి జూన్ 15 నుంచి జూన్ 24 లోపు రైతు భరోసాల అకౌంట్‌లో రైతులందరికీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయన్నమాట. సో, ఎకరానికి 6,000 చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. సో, మొదటి విడతగా ఫస్ట్ 6 రోజుల్లో 7,700 కోట్లు, ఆ తర్వాత 9 రోజుల్లో ఓవరాల్‌గా 9,000 కోట్లు పైగా ఈ ప్రభుత్వం అయితే విడుదల చేశారన్నమాట. సో, అందిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు చాలా బాగా చేశారని చెప్పి. సో, దీనికోసం అని చెప్పి ఎంతో శ్రమించి ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ తీసుకొచ్చి సో, అప్పులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించాలని రేవంత్ రెడ్డి గారు అయితే చాలా బాగా భావిస్తున్నారన్నమాట. సో, బడ్జెట్ ఎలా ఉంది, ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల అనేది కూడా ఆయన ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. సో, రాష్ట్రంలో గత ప్రభుత్వం ఖనిజం లేకుండా చేసి వెళ్ళిపోయారు. సో, ఉన్న దానిలోనే అందరికీ అడ్జస్ట్ చేస్తున్నాం. సో, మరి రైతులని మనకి వెన్నుముక్క కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్తుందనమాట. సో, మరి దీంతో తాజాగా జూన్ 24 వరకు దాదాపు 1,39,00,000 వరకు కూడా ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందించడం జరిగింది. సో, 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు దాదాపు 90,000 దాకా పడ్డాయన్నమాట. సో, ఈ విధంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా. సో, రైతు భరోసా అందుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి దగ్గర కార్యాలయాల్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి గారు అయితే ఆదేశాలు ఇచ్చారనమాట. సో, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే రైతన్నలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ విధంగా రైతు భరోసాలు జూన్ 24 లోపు అందరికీ పడిపోయాయని చెప్పి, సో, దీనిపైన భారీగా సంబరాలు జరుపుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. సో, ఖచ్చితంగా ఈ సంబరాలకి ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి సంబరాల్లో పార్టిసిపేట్ చేయాలని ఏ గ్రామాల్లో వారి గ్రామాల్లో ఈ సంబరాలు ఏర్పాట్లు చేస్తున్నారనమాట. సో, మరి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులను చూసుకుంటుందని ఒక మంచి పేరుతో ఒక మంచి నెంబర్ 1 స్థానంలో నిలవడానికి ట్రై చేస్తుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, ఇదే విధంగా అందరూ కూడా ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వం రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తయారు చేశారు. సో, మరి ఇక ముందు ఎలాంటివి ఇస్తారు, ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తారు, ఇంకా ముందు ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, ప్రస్తుతానికైతే రైతు భరోసా అనేది ప్రతి ఒక్క రైతుకి ఈరోజు వెన్నుదన్నుగా నిలిచింది. సో, ప్రతి ఒక్క రైతు కూడా రేవంత్ రెడ్డి గారికి సలాం చేస్తున్నారు.